సమాజంలో ఎన్నో రకాల హత్యలు చూస్తూ ఉంటాం. ఒక్కో హత్యకు ఒక్కో కారణాలు ఉంటాయి. ఒక్కో హత్య ఒక్కో రకంగా ఉంటాయి. ఏ హత్య ఏ విధంగా జరిగినా ఆ హత్యకు సంబంధించి కొన్ని గ్యాంగ్లను మనం చూస్తూ ఉంటాం. ఆ గ్యాంగ్లకు కొన్ని పేర్లతో పిలవడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు చూడబోయే ఈ షార్ట్ ఫిల్మ్లో కూడా ఒక కొత్త గ్యాంగ్ మనకు పరిచయం కాబోతుంది. శ్రీను సార్, ఏర్పాట్లు మొత్తం అయిపోతున్నాయి కదా? ఆల్మోస్ట్ అయిపోతున్నాయి సార్. మనకు 15th రోజు మినిస్టర్ గారి అపార్ట్మెంట్ ఉంది సార్. ఆ రోజు ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ ఉంది. ఏమైనా పనులు వెనక ముందు ఉంటే మొత్తం కంప్లీట్ చేసేసుకో. ఓకే సార్. ఏమే శ్రీను సార్ ఏందా మూలో సాపు కాలేదు? సార్ అది రైతు అమ్మన్నట్లు సార్. అది మనకు ఇంజనీర్ సార్ పార్కింగ్ అది అని చెప్పిండు కదా సార్. ఇప్పుడు చెప్తున్నావేంది అమ్మడు అంటున్నాను, ఇప్పుడు చెప్తున్నావేంది అది? ఎంత చెప్పిన రైతు ఇంజనీర్ సార్. అరే రేపు ఈ సాయంత్రం కల్లా రైతు దగ్గర 50 లక్షలు ఇస్తా, 60 లక్షలు ఇస్తా, 70 లక్షలు ఇస్తా. రేపు సాయంత్రం కల్లా రిజిస్ట్రేషన్ అయితే ప్లాన్ చేయి. సరే సార్. శ్రీను సార్, రేపు నువ్వు ఆ రైతుని ఏం చేస్తావో నాకు తెలియదు. రేపు సాయంత్రం కల్లా రిజిస్ట్రేషన్ కావాలి. నువ్వు గుడ్ న్యూస్ తీసుకొని హైదరాబాద్ వచ్చేసాయి. ఓకే సార్. వెంకటాచారి ఎక్కడున్నావు? నీతో పని ఉంది, మనం ఎప్పుడు కలుస్తాం కదా, ఆ సైడ్ దగ్గరికి రా, తొందరగా వచ్చేసేయి. నమస్తే సార్. నమస్తే నమస్తే. బాగుండ్రా? ఏం బాగోలే కానీ గా భూమి అమ్మబెట్టమంటే ఇంతవరకు అమ్మబెట్టి వాడికి 50 కాకపోతే 1 కోటి ఇద్దాం. వాడిని ఏం చేస్తావో భయపెడతావో చంపుతావో నాకు తెలియదు కానీ మా బాస్ నా మీద కోపం ఏమితుండు, ఆ భూమి అమ్మిపెట్టి నాకు చెయ్యి. అండి నేను సార్తో మాట్లాడతా సార్, మీరు ఏమనుకోకండి, కోపం చేయకండి, నేను సార్తో మాట్లాడతా, తొందరపడకండి, దయచేసి ఏమనుకోకండి. అన్నా కొద్దిగా రావే, నీతో మాట్లాడేది ఉంది. అన్నగారు పక్కన ల్యాండ్ కొనుక్కోరు 50 ఎకరాలు, నీ 2 ఎకరాలు, వాళ్ళకు దారి కావాలి. వాళ్ళు 50 లక్షలు అంటారు కానీ నేను 70 లక్షలు ఇప్పిస్తా. దారి భూమి ఇచ్చేసేసి అన్నగారు ఏమన్నా వేసి చూడంకటే నాకున్నదిగా 2 ఎకరాలే, మా అమ్మనాయ సంపాదించిన చెలక, నేను బతికే దాంతో నేను అమ్మను. ఏమయ్యా అంజయ్య గారు, పెద్దలతో పెట్టుకుంటా ఈ బాధలు. నీదేదో 2 ఎకరాలు ఇచ్చి ఆ డబ్బులు తీసుకొని నువ్వేదో సంసారం నడుపుకో, కానీ పెద్దోళ్ళతో పెట్టుకుంటే ఆగమవుతావయ్యా అంజయ్య. అట్లా చేయకు. నువ్వు సంసారం నిలబెట్టుకోవాలంటే పెద్దోళ్ళతో పంచాయతీ పెట్టుకోకు. నేనైతే అమ్మను వెంకటే, నువ్వెన్ని చెప్పినా నేను అమ్మను. నేనైతే బతికే దాంతో నేనైతే అమ్మను, నువ్వెన్ని చెప్పినా అమ్మను. నేను నీ కర్మ, నీ ఇష్టం. నేను చెప్పే కాడికి చెప్తున్నా, నీ కర్మ. నీకు చెప్పేది ఇంట్లో లేవు. పెద్దోళ్ళతో పెట్టుకోకు పంచాయతీ. ఏమయ్యా నీ భూమి ఎంతనా? నువ్వెవరు? తెలుసుకో, నీ కర్మ నువ్వే అనుభవిస్తావు. వెంకటయ్య పని అయిందా? పని అయితే సార్, వాడు ఇవ్వకపోతే నీకు భూమి ఇప్పిస్తా. నువ్వు వాడిని చంపైనా నీకు ల్యాండ్ ఇప్పించే బాధ్యత నాది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు.
రేపటికి ఆ భూమి మా పేరు మీద రిజిస్ట్రేషన్ కావాలి. చేపిస్తానండి, వాడిని చంపైనా నేను చేపిస్తా. అరే శశి ఇక్కడ, అరే శశి ఇక్కడ, మా ల్యాండ్ మనం చేయాలి. వాడు అమ్మటేట్రా, పనే లేదు రాజా. అంజిగాడు నా మాట రా, వాడిని చేసేయాలరా. మాబడికి ఏం చేస్తారో మీకు తెలియదురా. సరే అన్నా, ఏ చేస్తాం? ఏ సైడ్ రా, రండి. ఏ సైడ్ రా అండి, చూసుకుందాం. ఏడి చూసుకుందాం, ఏజెంట్ రా అండి. నన్ను చంపకండి, నన్ను వదిలేయండి, నన్ను చంపకండి.